తారా సాధన మీద కఠిన పరీక్షలను ఎదుర్కొన్నాకనే నాకు ఈ సమావేశాలలో పాలు పంచుకునే అనుమతి లభించింది. గత 20 సంవత్సరాలలో తెలుసుకోలేనివి ఈ సమావేశాలలో తెలుసుకోగలనని అనిపించింది. నా పూర్వజన్మ ఇహజన్మ ఫలితమే కాబోలు ఈ సమావేశాలలో పాలు పంచుకునే అధికారం లభించింది. ఈ సమ్మేళనం నా తరంలో జరగడం, దానిని నేను నా కనులతో దర్శించడం నా పుణ్యాల ఫలం కాబోలు నేను అలాంటి మహనీయులను దర్శించగలిగాను. అలాంటి వారి దర్శనం సామాన్య మానవులకు దుర్లభం. ఈ దేశంలో తంత్రమంత్రాలు జీవించి ఉన్నాయంటే కారణం ఈ విశిష్ట సాధకుల ఫలితమే. వీరంతా సాధకులు కాదు, తంత్రాల మంత్రాల యొక్క సాక్షాత్ స్వరూపాలు. జీవనారంభంలో నేను లా చేశాను, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత కూడా సాధించాను. కానీ నేను ఓసారి ఓ తప్పు చేశాను. దాని కారణంగా ఓ నిర్దోషికి ఉరిశిక్ష పడింది. ఇది నా తప్పు, దోషం. అందుకు ఫలితంగా నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యోగం మానివేశాను. తరువాత పత్రికా రంగంలో ప్రవేశించి నిశిత పరిశీలన, ఉత్తమ రచనా వ్యాసంగాల వలన పత్రికా రంగంలో మంచి సిద్ధిని సాధించాను. పత్రికా సంఘం అధ్యక్ష పదవి కూడా లభించింది. ఆంగ్లేయుల పాలన కాబట్టి వారు నన్ను ఎంతో కోపంగా చూసేవారు. నా పనుల మీద ఓ కన్ను వేసి ఉంచేవారు. వీటిని తట్టుకునే కన్నా వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా. పెళ్లి కాలేదు కాబట్టి గాబరా పడవలసిన అవసరం కూడా లేదు. అప్పుడు నేను నా జీవితం సాధనలోనే గడపాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పటి నుండే వితండవాదం నాది. ఎవరి మాటలకి లొంగేవాడిని కాను. ఎవరినైనా నా మాటల తూటాలతో దొల్లతనాన్ని బయటపెట్టి వివశులను చేసేవాడిని. వాళ్ల లోపాలు బయటపడిపోయేవి. ఇలా వాళ్లకి లొంగడానికి బదులు వీళ్లే నాకు లోబడిపోయేవారు. సాధు జీవనం ప్రారంభించాక కూడా ఈ అలవాట్ల వలన శత్రువులు పెరిగిపోయేవారు. ఏ సాధువు సాధకుని దగ్గర చేరినా 4 లేక 5 గంటల సాంగత్యంలోనే వాళ్ల లోపాలను బయట పెట్టేగలిగేవాడిని. నా పత్రికా ఆలోచనలు ఎవరినీ నమ్మనిచ్చేవి కావు. ఇప్పటికీ కూడా నేను ఈ అలవాటును మానుకోలేకపోయాను. న్యాయశాస్త్రం చదవటం వలన, పత్రికా రంగంలో తిరగటం వలన, న్యాయశాస్త్ర అధికారి కావడం వలన మంచి వాక్పటుత్వం వచ్చి ఎదుటివారి వాదనలతోనే వారినే గాయపరచగలిగే వాడిని. పత్రికా రంగంలో ఉండటం చేత ఎదుటివారి లోపాలను ఎత్తి చూపగలిగే వాడిని. అలా నేను ఎవరినీ గురువుగా స్వీకరించలేదు, నమస్కరించాలనుకోలేదు. ఎందుకంటే అలాంటి సాధన సంపత్తి కాని, జ్ఞానం కాని వారి దగ్గర ఉండేది కాదు. గత 20 సంవత్సరాల నుండి ఎందరో వందల మంది సాధువులను, మాంత్రికులను, తాంత్రికులను కలుస్తూ వచ్చాను. వారి దగ్గర ఎంతో కొంత నేర్చుకోగలిగాను. కాని వారి వలన ప్రభావితుడిని కాలేకపోయాను. నాకింతవరకు పరిపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తి లభించలేదు. అందుకే నేనెవరి వద్ద మనస్ఫూర్తిగా మొకరిల్లుతూ లేదు. నాకు లభించిన జ్ఞానం అంతా ఖండఖండాలుగానే లభించింది. నేను ప్రభావితుడనయ్యే వరకు నా నోటి నుండి గురు శబ్దం రానే రాదు. అంటే గత 20 సంవత్సరాల నుండి గురువిహీనంగానే కాలం గడిపాను. అయినప్పటికీ
ఈ సమయంలో నేను కొన్ని తాంత్రిక క్రియలను నేర్చుకున్నాను. కొందరి క్రియలకు ప్రభావితుడిని కూడా అయ్యాను. విశిష్ట సాధకులతో కలిశాను కూడా. బూత్ బాబా దగ్గర నేను విశిష్ట తాంత్రిక సాధన అయిన తారా సాధన కూడా చేశాను. అతని పట్ల నా శ్రద్ధ కూడా పెరిగింది. కానీ నా పాత్రిక ప్రవృత్తి ఎప్పటికప్పుడు బయటకు వస్తూ ఆయన కండ వ్యక్తిత్వాన్ని మాత్రమే చూడగలగడం జరిగింది. ఇంతవరకు ఉన్నత విలువలు కలిగిన పరిపూర్ణ వ్యక్తిత్వం నాకు లభించనూ లేదు, నాకు గురువు కానూ లేదు. కొందరు తాంత్రికులు కలిశారు. వారు వామమార్గ సాధకులు. దక్షిణ మార్గ సాధనలో కక గగ ఢలు కూడా వారికి రావు. కొందరు దక్షిణ మార్గ సాధకులు కలిశారా కాని వారికి వామమార్గ సాధన తెలియదు. కొందరు హఠమార్గ సాధకులు కలిశారు. వాళ్ల దగ్గర సిద్ధులు కూడా ఉన్నాయి. అవి సామాన్యమైన సిద్ధులు మాత్రమే. వాళ్ళు సామాన్య జనాలని తమ సిద్ధులతో ఆకట్టుకోగలరు కాని నన్ను ఆకట్టుకోలేకపోయారు. కొందరు పండితులు, మంత్రశాస్త్రజ్ఞులు కలిశారు. వారు తమ మంత్రాల ద్వారా ఎన్నో అలౌకిక కార్యాలు చేయడంలో దక్షులు కాని అంతకు మించి వారి దగ్గర మరి ఏమీ లేదు. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, ఏమి నా దౌర్భాగ్యమో కాని ఇంత తిరిగినా కూడా పరిపూర్ణ సాధకుడు నాకు ఇంతవరకు దొరకనే లేదు. వామ దక్షిణ మార్గ సాధనలు రెండూ తెలిసినవాడు, రెంటినీ కలిగి క్షేత్రాధిపత్యం కలవాడు, మంత్రజ్ఞానం కూడా పరిపూర్ణంగా కలవాడు, అఘోర సాధన పరిపూర్ణంగా తెలిసినవాడు, గోరక్ష సాధనలో జ్ఞానం కలవాడు, ఇలాంటివాడు ఇంతవరకు దొరకలేదు. ఈ లక్షణాలన్నీ ఒక్కరిలో ఉంటే వాడు పరిపూర్ణుడు అనిపించుకుంటాడు. అలాంటివాడు వచ్చే వరకు నా తల ఎవరి వద్ద వంగనే వంగదు. ఇలాంటి పరిస్థితులలో నేను ఈ తాంత్రిక సమ్మేళనం గురించి విన్నాను. మనస్సులో ఆశ కలిగింది. ఇందులో నాకు కావలసిన విశిష్ట పరిపూర్ణ సాధకుడు దొరకవచ్చు అనిపించింది. వాని ముందు నతమస్తకుడనవుతాను అనుకున్నాను. నాకు కావలసినది ఏమిటంటే, విషయ విజ్ఞానమే కాదు, వ్యవహార జ్ఞానం కూడా ఉన్నవాడు కావాలి. ఆ జ్ఞానం ఇతరులకు పనికి రావాలి. సమాజ కళ్యాణం జరగాలి అంటే థియరిటికల్ మరియు ప్రాక్టికల్ జ్ఞానం రెండూ ఉన్నవాడు కావాలి అని కోరుకున్నాను. ఇహ ఈ రెండూ జ్ఞానాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కాని వారి ప్రవర్తన చెడిపోయినది లేదా మూర్ఖులుగా ఉండిపోయేవారు. మాటలాడేటప్పుడు ఏమాత్రం తెలివి ఉండేది కాదు. మత్తులో తూగుతూ ఉండేవారు. వారికి వాళ్ల తప్ప ఆర్తులు దుఃఖితుల గురించిన ధ్యాసే ఉండేది కాదు. వాళ్ళు ఏకాంతంగా ఉండిపోయేవాళ్ళు. ఇతరులతో మాట్లాడడం అంటే విసుగుకునేవారు. ఇంకొందరు కోపిష్ఠులుగా ఉండేవారు లేదా ఇష్టానుసారం వ్యవహరించేవారు దొరికేవాళ్లు. వీళ్ళు ఎలాంటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలిసేది కాదు. మాట్లాడుతూ తిట్ల పురాణం విప్పేవారు. కొందరు ఇంకొంత ముందుకు పోయి కొట్టేవాళ్లని కూడా చూశాను. నా దృష్టిలో జ్ఞానం అంటే జ్ఞానమే కాదు, ఏ ప్రాంతం వారైనా సరే జ్ఞానంతో పాటు వినయం, వ్యావహారిక జ్ఞానం కూడా అవసరం. కాని కొందరు అఘోరీలు, మాంత్రికులు, తాంత్రికులు ఎలా ఉన్నారంటే వినయం అంటే వారికి తెలియదు. వారు
వారి వారి లోకాలలోనే విహరిస్తూ ఉండేవాళ్ళు, కోపంగా ఉండేవాళ్ళు, అహంకారం నిండిపోయి ఉండేది, తమను తాను గొప్పవారిగా అనుకునేవాళ్ళు. వినయం లేకుండా పరిపూర్ణ వ్యక్తిత్వం రాదు. వినయంతో కూడిన సాధన చేసే సాధకుడు తనంతట తానే విశిష్టమైన వాడు అయిపోతాడు. నేను చదివిన విషయం ఒకటి గుర్తుకు వస్తోంది. ఒకసారి ఋషులు మునుల సభ జరిగింది. అందులో జరిగిన చర్చలో దేవతా శ్రేష్ఠుడెవరు అనే ప్రశ్న వచ్చింది. నారాయణోత్వం నిఖిలేశ్వరోత్వం మాతా పితా గురు ఆత్మా త్వమేవం బ్రహ్మాత్వం విష్ణురుద్రాత్వమేవం సిద్ధాశ్రమోత్వం గురువం ప్రణమ్యం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. త్వదీయం వస్తు నిఖిలం తుభ్యమేవం సమర్పయేత్. జై గురుదేవ్. పరమపూజ్య గురుదేవ్ ಯೋಗಿರಾಜ್ ಸ್ವಾಮಿ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದಜಿ ಮಹಾರಾಜರ ಪವಿತ್ರತಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಸಪ್ರೇಮಪೂರ್ವಕ ಸಮರ್ಪಣೆ ಈ ಭಾವಾನುವಾದ. ಅತ್ಯಂತ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ. ಜೈ ಗುರುದೇವ್. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದರ ಆಂಧ್ರದ ಶಿಷ್ಯರು ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆ ಬಲ್ಲಂತಹ ಎಲ್ಲ ಸಾಧಕರು ಗುರುಬಾಯಿಗಳಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶವನ್ನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ನೀಡಲು ಕನ್ನಡಿಗನಾದ ನಾನು ಮಾಡುತ್ತಿರುವ ಈ ಕಿರು ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಸಮ್ಮತಿ ಹಾಗೂ ಸಹಕಾರ ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತಿರುವ ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಶಿಷ್ಯರಾದ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಜೋಶಿಜಿಯವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅನಂತಾನಂತ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಗುರೂಜಿ ಅನಿಲ್ ಜೋಶಿಜಿಯವರ ಆಪ್ತ ಶಿಷ್ಯರಾದ ವೆಂಕಟರಮಣ ಮೂರ್ತಿಜಿಯವರ ಸ್ನೇಹಪೂರ್ವಕ ಸಹಕಾರ ಮತ್ತು ಪ್ರೋತ್ಸಾಹಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿಯಾಗಿದ್ದೇನೆ. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿಯೂ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಬೆಳಗುವಂತಾಗಲಿ. ಸದ್ಗುರುದೇವರ ಅನನ್ಯ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಪಾತ್ರರಾಗಲಿ ಎಂಬ ಹೃತ್ಪೂರ್ವಕ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ.